ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్లోకి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఊహించని బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో మరోసారి చేరికల రాజకీయం ఆసక్తిని రేపుతుంది. త్వరలోనే మా పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పేసి ఇంటుస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎంపీ పార్టీలోకి చేర్చుకుందనమాట. బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత కొరంబి మసిబాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్న వేళ అంతకుముందే పార్టీ మాజీ ఎంపీ కండువా మార్చడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇరువురు గర్భ ఆపసి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోయం బాపురావు ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు. ఆత్రం సక్కు బీఆర్ఎస్లో జత కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోయం బాపురావు ఓటమి పాలవగా ఎంపీగా పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా మారిపోయారు. ఇక ఆత్రం సక్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ నిరాకరించగా లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బరిలోకి దింపింది. కానీ ఆయన 3వ స్థానానికి పరిమితయ్యారు. ఈ ఇరువురు నేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ సొంత పార్టీలోనే అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వీరిరువురు గతంలో వదిలి వెళ్ళిన కాంగ్రెస్ గూటికి తిరిగి చేరారు. ఇక హూ ఈజ్ నెక్స్ట్ అనే విధంగా రాష్ట్రంలో కీలకమైన 2 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్లో చేరడంతో తర్వాత హస్తం గూటికి చేరబోయేది ఎవరు అనేది చర్చగా మారింది. స్థానిక